మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని రాయబడింది. పిల్లరా, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి అని రాయబడింది. ఎవరిళ్ళు? ప్రధానులు, అధికారులు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి, చంపడానికి ఎన్నో రకాల ప్లాన్స్ ఎంతోమంది వేశారు. అధికారులు కానీ ప్రధానులు కానీ చాలా ప్రణాళికలు వేశారు. అయితే ప్రియులారా, లోకస్తులందరూ కూడా అనుకున్నారు యేసు ప్రభుని పట్టాం, చంపుతున్నాం, ఆయనకి శిక్ష విధిస్తున్నాం అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే మాత్రం ఆయన సమస్త మానవాళి విడుదల విమోచన కొరకు ఈ యాగము చేస్తున్నాడని ఆయనకు తెలుసు. ఆయనను వెంబడిస్తున్న కొందరికి పరిశుద్ధులకు తెలుసు. హల్లెలూయా. సో ఇక్కడ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడని రాయబడింది. అంటే ఏంటి? నిరాయుధులుగా చేయటం అంటే ఆయుధాలు లేకుండా చేశాడు. ఎలా? సిలువ చేత జయోత్సవంతో అన్నాడు. అంటే సిలువ వలన, సిలువ త్యాగము యేసయ్య చేయుట ద్వారా, సిలువ మరణం ఆయన పొందుట ద్వారా ఎవరు అధికారులుగా ఉన్నారో, ఎవరు ప్రధానులుగా ఉన్నారో వాళ్ళ యొక్క ప్రధానత్వాన్ని, వాళ్ళ అధికారాన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ నిరాయుధులుగా చేశాడు. అంటే ఆయుధాలు లేని వ్యక్తులుగా, అధికారం లేని వ్యక్తులుగా చేసేసాడు. ఎలాగంటే సిలువ చేత జయోత్సవముతో, అంటే సిలువ మరణం సమస్త మానవాళికి విమోచన కనుక ఎంతమంది యేసుప్రభువుని శిక్ష విధిస్తామని అనుకున్నా కానీ అదైతే పునరుద్ధానుడు రక్షకుడైన యేసయ్య సిలువ మరణం పొందుట చేత అధికారుల యొక్క అధికారాన్ని వాళ్ళ నిరాయుధుల్ని చేశాడు. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ దాని అర్థం ఏంటయ్యా అంటే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఆయన ఏదో శిక్ష విధించాలని అనుకున్నా అది వారి వలన కాలేదు. ఆయన సమాధి చేయబడిన 3వ రోజు మరలా తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోకి తీసుకెళ్లిన విషయం ఏంటంటే, సిలువ చేత జయోత్సవముతో అనే మాట. సిలువ చేత జయోత్సవముతో అనే మాట. ఇక్కడ కాన్స్టాంటైన్ అనబడినటువంటి ఒక చక్రవర్తి యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికే అతడు యేసు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించాడు. అతడు అంగీకరించడానికి ముందు, అతడు రక్షకుడుగా యేసయ్యను అంగీకరించడానికి ముందు, లేక యేసయ్యలోకి రావడానికి ముందు అతడు కూడా క్రైస్తవ్యాన్ని, సంఘాన్ని హింసించినటువంటి వాడే. అతడు కూడా క్రైస్తవ్యాన్ని హింసించినటువంటి వాడే. కానీ ఆ తర్వాత క్రైస్తవ్యము ఆ రోజుల్లో బహుబలముగా పెరిగిపోతున్నందున, ఆ ప్రజలందరూ ప్రభు తట్టు తిరుగుతున్నందున ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకరోజు అందరూ కూడా ఆలోచించుకొని మరి యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక, అంగీకరిస్తున్నారు కనుక మనమందరము కూడా ఇక మనము యేసుని రక్షకుడుగా అంగీకరిద్దామనే ఉద్దేశంతో కాన్స్టాంటైన్ అనబడినటువంటి చక్రవర్తి యేసుని తమ దేవునిగా, వారి తల్లి హెలీనా కూడా యేసు ప్రభువారిని అంగీకరించి ఆ కుటుంబం అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా, ఆ రోమా సామ్రాజ్యం అంతా కూడా యేసుని అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఒకరోజు యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ టైంలో ప్రియులారా మీరు బాగా గమనించండి, ఆ సమయంలో ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇది గెలుస్తామా, ఓడిపోతామా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ కోటలో నుంచి బయటకు వచ్చాడు. ఇది చరిత్రలో రియల్గా రాయబడిన సత్యం. ఎవడో చరిత్రని అబద్ధం అని చెప్పలేడు కదా. ఇది చరిత్రలో రియల్గా జరిగిన సత్యం. అయితే ఆయన యుద్ధం చేయడానికి బయటికి వెళ్ళి సన్నద్ధమై బయటకు వచ్చినప్పుడు ఒకలాంటి ఆవేదనతో ఉన్నాడు. నిజంగా మనం గెలుస్తామో, పరిస్థితి ఏమవుద్దని. అయితే ఆ సమయంలో అతను ఆకాశము తట్టు తేరి చూశాడు. చూచి దేవుని సహాయం కోసం అడిగాడు.
అడుగుతుంటే ఆ ఆకాశమందు ఒక లెటర్స్ అక్షరాలు కనపడ్డాయి. ఏమనంటే సిలువ, సిలువే విజయం అని కనబడిందంట. సిలువే విజయం అని, సిలువే విజయం అని ఆ అక్షరాలు కనబడిన వెంటనే, అంటే వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బడిసెలకు సిలువ అనే దాన్ని అటాచ్ చేసుకొని వెళితే ఖచ్చితంగా మాకు విజయం వస్తుందని దేవుని యొక్క సూచన ఆకాశమందు అతనికి కనబడినప్పుడు అతడు ఆ యొక్క సిలువలు వాళ్ళ బడిసెలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి బడిసెకి చేయించినప్పుడు వారు ప్రార్థించుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధములో వారు జయించారు. దేవుని స్తోత్రం. ఇది చరిత్ర రియల్గా కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క హిస్టరీలో మీరు చూస్తే అవి రియల్గా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ సిలువే జయం. సిలువలో చాలామంది యేసుప్రభు ఓడిపోయారు అనుకుంటారు. అందరూ అధికారులు అనుకున్నారు యేసుప్రభు వారిని సిలువకు అప్పగించా, శిక్ష విధించామనుకున్నారు. కానీ అసలైనది ఏంటయ్యా అంటే సాతాను గడి తల ఆ సిలువలోనే చితక తొక్కాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుని నిరాయుధుణ్ణి చేశాడు. వాడి ప్లాన్స్, వాడి ఆలోచనలు, దుష్టుని పన్నాగాలు, సాతాను గడు పొంచి ఉంచిన ప్రతిదీ కూడా, ప్రతి శాపం, ప్రతి పాపం అనే వాడి ఆయుధాలన్నింటినీ కూడా సిలువ చేత జయోత్సవంతో పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచాడు. ఇదిగో మీరు మిమ్మల్ని అందరినీ నేను నిరాయుధులుగా చేశానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపవాది యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సర్వశక్తి గల దేవుడు పటాపంచలు చేశాడు సిలువ యాగము ద్వారా. ఆమేన్. సిలువ చేత జయోత్సవముతో అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ప్రతి వానికి జయం ఏంటి? యేసయ్య సిలువ త్యాగము వలన మనందరికీ జయము. ఆమేన్. యేసయ్య సిలువ త్యాగము వలన మనందరికీ విజయం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించుదామండి. శ్రద్ధగా ఆలకించుదాం. ఇప్పుడు ఈ వాక్య భాగములో జయోత్సవముతో పట్టి బాహాటముగా వేడుక కనపరిచాడని రాయబడింది కదా. నేను అనేది ఏంటంటే ఈ అధికారులు కానీ, లేకపోతే ప్రధానులు కానీ, లేకపోతే సాతానుగాడి టీం వర్క్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎన్ని ప్రణాళికలు వేసి ప్రపంచం మొత్తాన్ని కూడా, జనాల్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి ప్లాన్లో ఉండగా యేసు ప్రభు వారు చేసిన ఈ సిలువ యాగము ద్వారా వాడి ఆయుధాలన్నీ విరగొట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ విజయాలన్నీ కూడా యేసు ప్రభు ఆయనే వెంటుండి తన భక్తులకు, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా సిలువ చేత వారికి విజయాలు కలుగు చేస్తున్నాడు. అంటే ఆ విజయం చేత, ఆ యాగము ద్వారా, ఆ విమోచన ద్వారా, ఆ రక్షణ ద్వారా ప్రతి వానికి ఏం కలుగుతుందంటే విజయము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నిరాయుధుని చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మాట చెప్తా. ఇప్పుడు ఏలా లోయ ఒకటి ఉంది. ఏంటి? ఆ లోయలోకి, ఏలా లోయలోకి గొలియాతు తన ఖడ్గాన్ని తీసుకొని వచ్చాడు. ఆ ఖడ్గం చాలా శక్తివంతం, చాలా బలమైంది. ఆడే చాలా బలశాలి. 6 మూరల జానడు అంట. అతని హైటు 6 మూరల మీద జానడు, అంత హైటు. అతని చేతిలో ఉన్న ఖడ్గం చాలా ప్రత్యేకమైంది. ఆ ఖడ్గం ఇంకొకటి పట్టుకోవాలి, మోయాలి, చాలా బరువు ఉంటుంది అది. వాడి డాలు కూడా చాలా బరువు ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. డాల్ అంటే గుండ్రంగా ఉంటుంది, యుద్ధాల్లో వాడేది. అయితే ఇప్పుడు అతని యొక్క ఖడ్గము కానీ, అతని డాలు కానీ మోసేవాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళు కూడా చాలా మోయలేరు, అది చాలా బరువుగా ఉంటుంది. నేనేమన్నానంటే ఇక్కడ నిరాయుధుని చేయటం అంటే ఏంటో చెప్తున్నాను. శత్రువుని నిరాయుధుని చేయటం, అది ప్రార్థనలో ఎలా చేయాలో కూడా సంఘం నేర్చుకోవాలి. అది ప్రార్థనలో కూడా సాతాను గాని యొక్క శక్తిని మనము నిర్వీర్యం చేయొచ్చు అని ఈ బలిపీఠం దగ్గరుండి నేను ప్రార్థనల పూర్వకంగా అది చెప్తున్నాను మీకు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్ టు డెస్ట్రాయ్ ఎనిమీ పవర్, డెస్ట్రాయ్ ఎనిమీ. శత్రువు యొక్క ప్రతి ఒక్క ఆయుధాన్ని మనము ప్రార్థనలోనే జయించవచ్చు, ప్రార్థనలోనే పడగొట్టవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులుగా చేశాడు యేసయ్య సిలువలో యాగం చేసి. అదేంటి సార్ అనిపిస్తుంది అందరికీ. ఆయన పునరుద్ధాడే తిరిగి లేవాలిగా. సిలువ యాగం అయింది, సిలువ యాగం తర్వాత ఏముంది? పునరుద్ధానం ఉంది. ఆమేన్. ఈ సంగతి చాలా మందికి తెలియదు, సాతాను గాడికి తెలియదు, అక్కడ ఉన్న అది యేసు ప్రభు సిలువ వేసిన అధికారులకు కూడా తెలియదు. నేను ప్రకటించేది ఏంటంటే ఇక్కడ నిరాయుధుని చేయటం అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఇప్పుడు గొలియాతు చేతిలో ఉన్న ఖడ్గం చాలా శక్తివంతమైంది. గొలియాతు దగ్గరకు వస్తున్నాడు. ఈ గొలియాతును చంపడానికి దావీదు ఏం తీసుకెళ్ళలేదు, ఒక చిన్న కర్ర మాత్రం, మోర ఉంటుంది కర్ర. ఆ కర్రను తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ గొలియాతు అనే మాట ఏంటంటే, నేనేమైనా కుక్కను అనుకున్నావా నన్ను ఇలా చంపాలని, నన్ను కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదకి, నేను ఎవరో తెలుసా అనే భావన వాడి దేవతల పేరట
ఇశ్రాయేలీయుల్ని దావీదుని శపిస్తున్నాడు. ఇక్కడ దావీదేమో యెహోవాయే, యుద్ధము యెహోవాదే అని మరి ధైర్యముగా ముందుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, శత్రువు యొక్క ఆయుధాన్ని నిరాయుధులుగా చేయాలంటే ముందు మనలో స్తుతి ఉండాలి, మనలో దేవుణ్ణి గణపరిచే స్వభావం ఉండాలి, మనం ప్రార్థించే వారం అవ్వాలి. ఆమేన్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ దెర్ ఇస్ నో సక్సెస్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ దెర్ ఇస్ నో విక్టరీ. ఆమేన్. ప్రార్థన లేకుండా సక్సెస్ లేదు. ప్రార్థనలో కూడా సాతాన్ని కానీ జయించవచ్చు, ప్రార్థనలో కూడా వాడిని పారదోలొచ్చు. మన ప్రార్థన ఇంటికి అంతా కూడా కంచె వేయబడుతుంది. ఆమేన్. నేనేమంటానంటే ఇక్కడ శత్రువుని నిరాయుధునిగా చేయటానికి నీ ప్రార్థన శక్తే నీకు బలం ఉపయోగపడుతుంది. విక్టరీ కావాలన్నా, విజయం కావాలన్నా. ఇప్పుడు దావీదు వెళ్తున్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. నేను చేయను యుద్ధం, నాది కాదు యుద్ధం, నా బలము కాదు, నా జయము కాదు, నా యొక్క కెపాసిటీ కాదు. ఆల్ ద గ్లోరీ, ఆల్ ద స్ట్రెంగ్త్, సమస్త మహిమ, సమస్త బలము యేసయ్యదే అనే. కానీ ధైర్యంగా ముందుకెళ్ళాలిగా. ఇప్పుడు సమస్య చూసి నువ్వు బాధపడుతున్నావు, సమస్య చూసి నువ్వు భయపడి వెనక్కి వెళ్తే విజయం ఎప్పుడు వస్తుంది? నువ్వు పోరాడుతున్నావు సమస్యతో, ఆ యుద్ధంలో విజయం ఎట్లా వస్తుంది? నువ్వు ప్రార్థనలో పూర్వకంగా ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేసుకుని నువ్వు శక్తి దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినట్లయితే, ప్రార్థనలో వాడిని గద్దించినట్లయితే దుష్టుడు పారిపోతాడు. వాడిని చూసి నువ్వు ముందు భయపడితే వాడికి విజయం ఇస్తావు. నువ్వు జడియకుండా జయంతో నువ్వు పోరాడి ప్రార్థనలో జయం పొందగలిగితే వాడు పారిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ గొలియాతు చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గం చాలా శక్తివంతమైందే. కానీ ఈ యొక్క దావీదు ఆ ఖడ్గాన్ని చూసి భయపడాలి వాస్తవానికి. ఎందుకంటే 17 సంవత్సరాల వయసు అవుతుంది, 16-17 సంవత్సరాల ఆ వయసే ఉంటుంది. మరి అతని పొడగాయిన వ్యక్తి, చాలా ఎత్తైన వ్యక్తి, బలశాలి, చాలా బలశాలి. అతను చూసి భయపడలా, అతని ఖడ్గాన్ని చూసి భయపడలా, డాలుని చూసి భయపడలా. మరి దావీదు యొక్క ధైర్యం ఏంటి? దేవుడే. దావీదు ధైర్యం ఎవరు? దేవుడే. దేవుని మీదే సంపూర్ణంగా ఆనుకుంటే తప్ప నీకు కానీ నీ కుటుంబానికి కానీ సంపూర్ణమైన మేలు కలగదు. ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆనుకోకుండా సగం లోకం మీద, సగం డబ్బు మీద, సగం వాటి మీద, సగం బంధువుల మీద, వాళ్ళెవరో ఏదో చేస్తా, నువ్వు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడితే యూ విల్ బీ నాట్ సక్సెస్. బికాస్ గాడ్స్ పవర్ ఈజ్ దేర్. దేవుని శక్తి అనేది ఈ లోకములో ఉంది. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇఫ్ దెర్ ఈజ్ నో సక్సెస్, ఇప్పుడు సక్సెస్సే లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంకా అంటే అన్నిటికీ ఏంటి సక్సెస్? ప్రార్థనలో ఉండటమే, ప్రార్థించటమే సక్సెస్ఫుల్ లైఫ్. హల్లెలూయా. ఓకే, రైట్. ఇప్పుడు గొలియాతు ఖడ్గాన్ని చూసి దావీదు భయపడలా, గొలియాతు హైట్ చూసి దావీదు భయపడలా. మరి అసలు దావీదులో భయమే లేదు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుణ్ణి బట్టి. ఆమేనని చెబుదాం అందరం. హల్లెలూయా. ఆ ధైర్యాన్ని గురించి ఒక మాట చెప్తా. అమాలేకీయులు వచ్చి దావీదు, అతని సైన్యం 300 మందికి వాళ్ళ భార్యలు, మొత్తం 600 మంది, ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 700 మెంబర్స్, 700 మంది ఒక చోట గుడారాలు వేసుకొని ఉన్నారు. ఏంటి ఆ గుడారాలు వేసుకున్నటువంటి చోట వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, సైన్యం మొత్తం వెళ్ళినప్పుడు భార్యలు ఇంటి దగ్గరే ఉన్నారు. శత్రు సైన్యమైనటువంటి అమాలేకీయులు వచ్చి వారి భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో కాల్చేశారు, గుడారాలు కూడా కాల్చేశారు. ఈ 300 మంది యుద్ధానికి ఒక రాజు సపోర్ట్ అడిగితే వెళ్ళాడు. తిరిగి మరలా వచ్చేసరికి గుడారాలన్నీ కాలిపోయి ఉన్నాయి. భార్యలు కనపట్ల, బిడ్డలు కనపట్ల, అంత నాశనం అయిపోయింది. ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత ఆవేశం కూడా వస్తుంది. అవునా కాదా? దావీదు నీ పక్షాన జారబట్టే, నీ దగ్గర ఉండబట్టే మాకు ఈ గతి పట్టిందని ఆ 300 మంది సైనికులు అనరా? వాళ్ళలో యావాబు ఉన్నాడు, వాళ్ళలో ఇంకా బలమైనటువంటి సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళెత్తి దావీదును కొట్టబోయారు. నీ భార్య, నీ బిడ్డలు కనపట్ల, వాళ్ళ ఆస్తిపాస్తులు కనపట్ల, గుడారాలు కాల్చిపోయబడ్డాయి, ఎటుపోయారు తెలియట్లా, దుఃఖపడి అందరూ ఏడుస్తున్నారు. దావీదు కూడా బాధపడ్డాడు, ఏం చేయాలో అర్థం కాదు. దావీదు భార్య కూడా పోయారు, ఎత్తుకొని పోయారు సైనికులు, శత్రువులు వచ్చి. ఇప్పుడు ఏం చేస్తాడు అతను? ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఆ సమయంలో అంటాడు కదా దావీదు, నేనైతే యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవాను బట్టి నీకు ధైర్యం రావాలి. దేవుని స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే నాకు సమస్తమును చేయగలడు అనే ఒక విశ్వాసం, ఒక ధైర్యం నీకు రావాలి దేవుణ్ణి బట్టి. ఇక నీకు దేవుణ్ణి బట్టి కూడా రావట్లేదంటే దాని అర్థం ఏంటి?
వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం యొక్క పరిస్థితి ఏంటి? కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ భార్య బిడ్డలందరి గురించి దిగులు పడకుండా దావీదు ధైర్యం పట్టాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, నేను యుద్ధం చేయడానికి వాళ్ళు ఎవరు తీసుకెళ్లారో వాళ్ళమ్మటే వాళ్ళని తరువుకుంటే నేను వెళ్తాను, యెహోవా నన్ను వెళ్ళమన్నాడు. మరి నాతో పాటు ఎవరు వస్తారంటే, ఈ రాళ్ళు ఎత్తి కొట్టాలనుకున్న 300 మంది సైనికులు కూడా వస్తానన్నారు. సరే మేము కూడా వస్తామని సపోర్ట్ చేశారు. వీళ్ళరా, ఇక్కడ నేను ప్రకటించే మాట, దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? నీవు యేసయ్య సిలువలో నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. సిలువ చేత జయోత్సవంతో నీవు నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి. విత్ యువర్ ఫెయిత్. సిలువ చేత జయోత్సవంతో నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. యేసయ్య సమాధిలోనే లేడు సార్, ఆయన హీఈస్ రిజరెక్టెడ్. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆమేన్. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ అపవాది ఏ విధంగా ఇశ్రాయేలీయుల మీదకి పొంచి, అంటే ఈ యొక్క గొలియాతు ద్వారా ఎలాగైతే వస్తున్నాడో, ఆ వస్తున్న వాడిని ఖడ్గాన్ని కూడా విరిచి వాడి తల తెగనరికి మరి ఇశ్రాయేలు దేశపు రాజు అయినటువంటి సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు, పట్టణంలోకి తీసుకొచ్చాడు వాడి తల నరికి. ప్రియులారా, ఎవరు అతని వయసు ఎంత? అతడు అంత శత్రువుల మీద విజయం ఒక్కడొచ్చిన 17 సంవత్సరాలకు పిల్లవాడు సాధించడానికి గల కారణము యెహోవా. దేవుణ్ణి బట్టి జయోత్సవంతో పట్టణంలోకి తీసుకొచ్చాడు సౌలు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం, అందరం గట్టిగా స్తోత్రం చెబుదాం. కాబట్టి నీ జయము కానీ నీ విజయము కానీ ఎక్కడుంది? యేసయ్య నీ కోసం సిలువలో చేసిన యాగం ఉంది, ఆ యాగములో పునరుద్ధానం ఉంది, దాంట్లోనే నీ జయం ఉంది. ఇన్ దట్ యువర్ విక్టరీ. అందులోనే నీ విజయం దాగి ఉంది. అంతేగాని నువ్వు ప్రతిదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆయన పునరుద్ధానుడయ్యాడు, రిజరెక్టెడ్ గాడ్ అని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. పునరుద్ధానుడు జయశీలుడైన వాడు పరలోకానికి వెళ్ళాడు, ఆయన పరము నుండి నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఏదైనా మానవుడిగా వచ్చినా ఆయన అందరిలాగా చనిపోయి సమాధిలో లేడుగా, ఆయన 3వ దినాన్ని మరలా లేచాడు. సో గాడ్ ఈజ్ రెజరెక్టెడ్. అండ్ వై హీఈస్ రెజరెక్టెడ్? ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటే, నేనే పునరుద్ధానము జీవమును, నేనే మానవులందరికీ కూడా ప్రక్షాళనిచ్చేది, క్షమాపణ కలుగు చేసేది, ఇంకెవరూ లేరని ప్రజలందరికీ తెలియజేయటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు ఎవరినైనా కానీ నిరాయుధులుగా చేసేసాడు. ఇప్పటి నుంచి కాదు, ఆది కాండం నుంచి చూస్తే అపవాది సంఘం మీద దాడి చేస్తున్న ప్రతి సమయంలో వాడిని నిరాయుధులుగా చేస్తూనే వచ్చాడు. ఇప్పుడైతే శాశ్వతంగా నిరాయుధుడిని చేసేసాడు వాడిని. ఎవరిని? అపవాదిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, తర్వాత మాట చూద్దాం. మనం ఒకసారి దెస్సలోనికి రాసిన పత్రికలోకి వెళ్దాం. ద బుక్ ఆఫ్ దెస్సలోనియన్స్ పక్కనే ఉంటుందండి. రెండవ దెస్సలోనికి రాసిన పత్రిక అపవాదిని ఎలా లయపరుస్తాడు. 2వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. హల్లెలూయా. 188వ పేజీలండి. ఇక్కడ మీరు గమనిస్తే ధర్మ విరోధి అనగా దేవుని న్యాయానికి, దేవుని చట్టానికి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి విరోధి అయిన వాడు సాతాను. ఈ సాతాను గాన్ని యేసయ్య తన 2వ రాకడలో, ఆయన బహిరంగ రాకడలో వచ్చినప్పుడు అతన్ని ఏం చేస్తాడంటే, సాతాను గాన్ని పట్టి బంధించి వాడిని అసలు సర్వనాశనం చేస్తాడు, అగ్నిలోకి పంపించేస్తాడు, శాశ్వతంగా వాడిని అగ్నిలోకి పంపించేస్తాడు. అయితే తన నోటి ఊపిరి చేతనే వాడిని నాశనం చేసేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడి దగ్గర ఏమైనా బలం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు. సిలువ చేత, ఆయన సిలువ యాగం పొందుట చేత సాతానుగాడి కుట్రలు, సాతానుగాడి కుయుక్తులు, సాతానుగాడి ఆలోచన, సాతానుగాడి ప్రణాళికలు, ఎవరిని పాడు చేద్దాం అనుకుంటున్నాడు, ఈ విశ్వాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, వాడి అన్నీ కూడా యేసయ్య తన సిలువ చేత వాడి తలను చితక తొక్కేసి వాడిని నిరాయుధులు చేసి బలము లేకుండా చేసి పనికి రాకుండా చేసేసాడు. దేవుని స్తోత్రం.
మరి ఇప్పుడు వాడు తోక ఊపుతుంటే తోకకి భయపడతావే? హల్లెలూయా. అంటే మరి పూర్తిగా ప్రాణం పోలేదు కదంటే, తల చితకపోడితే ఇంకేముంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి చిన్నదానికి నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడైన యెహోవా మనతో ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు మనతో ఉండి మనలందరినీ కూడా నడిపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన నోటి ఊపిరి చేతనే వాడిని లయపరుస్తాడు. వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. వాడికి బలం లేదు. కాబట్టి ప్రతిదాన్ని చూసి మరి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఇక్కడ మనం చూద్దాం, కొలస్సీ పత్రికలోనే మనము 2వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. అందరు తీయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి. త్వరగా. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలు 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 చాలు. దేవుని స్తోత్రం చెబుతాం అందరము. 23, 24 వాక్యాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేంటంటే చూడండి, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ జయించే వాడికి ఏం సిద్ధపరిచాడు దేవుడు? స్వాస్థ్యం. చెప్పండి, ఏం సిద్ధపరిచాడు? స్వాస్థ్యం. నీ కొరకు ఒక స్వాస్థ్యం, నీ కొరకు ఒక పర్మనెంట్ ప్లేస్ పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు. 23లో అంటే ప్రభు వలన ప్రతిఫలముగా పొందుతాం మనం అది. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రతిఫలంగా పొందేది బహుమానమే అయితే, లేక ప్రతిఫలమే స్వాస్థ్యమే అయితే, దాన్ని పొందుకోవటానికి ఈ భూమి మీద అది మనం ఎంత కష్టమైనా పడవచ్చు, ఎన్ని శ్రమలైనా ఆ ప్రతిఫలం కొరకు మనం అనుభవించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ ప్రతిఫలం పొందటానికి కూడా మనకేం కావాలంటే సిలువ వలన జయోత్సవంతో మనం ముందుకెళ్ళాలి. ఆమేన్. ఆగిపోకూడదు. నీ విశ్వాసం ఆగిపోవటానికి వీల్లేదు. నీ ప్రార్థనా జీవితమో ఆగిపోవటానికి వీల్లేదు. సమస్యలు చూసి వెనుకాడటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరిగి ఉన్నావు కనుక ఖచ్చితంగా నీకు సిలువ వలన విజయం కలుగుతుంది. హల్లెలూయా. యువర్ విక్టరీ ఈజ్ ఇన్ క్రాస్. ఎందుకంటే ఆ సిలువలో యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ మనము సిలువ చేత జయోత్సవంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేశాడన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక